హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో రాజమండ్రి స్పెషల్ రోజ్ సిరప్ తోటి 3 రకాల డ్రింక్స్ చేసుకుందాము. ఈ సిరప్ మనం ఇంట్లో చేసుకోవచ్చు లేదా బయట కూడా కొనుక్కోవచ్చు. రకరకాల బ్రాండ్స్ దొరుకుతాయి బజార్లో. ఇప్పుడు మనం చేయబోయే 3 వెరైటీలకి చాలా సింపుల్ ఐటమ్స్ కావాలండి. దానికి పెద్ద పని కూడా ఉండదు. ఏంటంటే కావాలంటే సింపుల్గాను కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చల్లటి పాలు, ఒకవేళ చల్లటి పాలు లేకపోతే ఐస్ క్యూబ్స్ వాడుకోవచ్చు. తర్వాత సబ్జా గింజలు నానపెట్టుకోవాలి. ఇది మాత్రం ఆప్షనల్. ఒక పావు గంట ముందు నానపెట్టుకుంటే సరిపోతుంది. ఉడికించిన సేమియా, కోవా చేసుకున్నాం కదా, కోవా దగ్గరికి పడాక ఇంత గట్టిగా అయిపోయింది. ఇందులో నేను మళ్ళీ కొంచెం కొద్దిగా పాలు పోసి ఇలా పలచగా చేశాను. ఈ కోవా డెకరేషన్ కోసం గులాబీ రేకులు, సన్నగా తరిగిన బాదం పప్పు. మెయిన్ ఐటమ్ రోజ్ సిరప్. ఇది రాజమండ్రి ఫేమస్ రోజ్ సిరప్. ఇవి కావాలి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. పచ్చికోవా కోసము 1 లీటర్ పాలను తీసుకుని ఇలా వెడల్పాటి ప్యాన్లో వేసుకోవాలి. వేసుకుని కాచాలి. కాచిన తర్వాత మరుగుతూ ఉన్నప్పుడు మనం తిప్పుతూ ఉండాలి. ఇలాగా తిప్పుతూ ఉన్నప్పుడు కొంచెం దగ్గరకు వస్తుంది. ఒక 10 నిమిషాలు టైం పడుతుంది, 10-15 నిమిషాలు. చిక్కటి పాలు అయితే తొందరగా అయిపోతుంది. తిప్పిన తర్వాత మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ చూసుకుని స్టవ్ కట్టేసుకోవాలి. పాలు మరిగి ఇలా దగ్గరకు వచ్చింది. క్రీమ్ కలర్లోకి వచ్చింది కదా, చూసారు కదా లెవెల్. మన ఇక్కడ పాలు పోస్తే ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు మనం కట్టేద్దాం. మనకి ఇంతకన్నా గట్టిగా అవసరం లేదు, ఇలా ఉంటే సరిపోతుంది. ఆరిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి కొంచెం ఆరిన తర్వాత ఒక కప్లోకి తీసుకుందాము. ముందుగా కోవాతో చేసుకుందాము. కోవా రోజ్ సిరప్ చేసుకుందాము. దానికి ఏం చేయాలంటే కోవా వేసుకోవాలి. లిక్విడ్ కోవా వేసుకోవాలి. 1 గ్లాసులో 2 స్పూన్లు. అలాగే దానిపైన రోజ్ సిరప్ వేసుకొని ఒక 2-3 రోజ్ పెటల్స్ వేసుకొని చల్లటి పాలు పోయాలి. ఈ పాలు చిక్కగా ఉండాలి, చల్లగా ఉండాలి. చల్లగా లేకపోతే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుదాము. అంతే, చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి ఇచ్చేస్తే 2 నిమిషాలు అయిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. దీనిపైన ఇప్పుడు మనం సన్నగా తరిగిన బాదం పప్పులు వేసుకుందాము. 2 నిమిషాల్లో కోవా రోజ్ సిరప్ రెడీ. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయే రోజ్ కోవా రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు సర్వింగ్కి రెడీగా ఉంది. మీ ఇంటికి గెస్ట్ రావడమే ఆలస్యం, వెంటనే చేసి ఇచ్చేయచ్చు. సేమియాతోటి చేసుకుందాము. సేమియాతోటి కోవా సిరప్. దానికి ఏం చేయాలంటే ముందు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఒక 2-3 ఐస్ క్యూబ్స్. ఇందులో పాలు వేస్తాము, అయినా కూడా ఐస్ క్యూబ్స్ వేయాలి. 2-3 వేసుకున్న తర్వాత సేమియా వేసుకోవాలి. ఉడికించిన సేమియా. ఈ సేమియా కూడాను ఉట్టి నీళ్ళలోనే ఉడికించానండి. ఇంక వేరే ఏమి వేయలేదు. మన పంచదార అలాంటిది ఏమి వేయలేదు. జస్ట్ నీళ్ళలో ఉడికిన తర్వాత వడగొట్టి చన్నీళ్ళు పోసేసాము. చన్నీళ్ళు పోసి పెట్టేస్తే విడిగా ఉంటుంది, అలాగే ముద్దగా అవ్వకుండాను. ఇప్పుడు ఇందులో కొంచెం సేమియా వేసుకుందాము. సేమియా వేసిన తర్వాత మళ్ళీ రోజ్ సిరప్ వేయడం వల్ల దానిపైన సేమియాకి తీపితనం వస్తుంది. ఇది మన ఇష్టం అండి, ఎంతైనా వేసుకోవచ్చు. తీపి ఎక్కువ. ఈ రోజ్ సిరప్లో పంచదార కూడా ఉంటుంది కాబట్టి మనం వేరే పంచదార వేయాల్సిన అవసరం కూడా లేదు దీనికి. వేసిన తర్వాత కొన్ని పాలు పోసి ఇందులో మళ్ళీ లిక్విడ్ కోవా ఉంది కదా, లిక్విడ్ కోవా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది దీనికి. ఒక 2 స్పూన్లు వేసుకుందాము. వేసి బాగా కలుపుదాం. ఇప్పుడు పైనుంచి మళ్ళీ ఇంకొన్ని పాలు పోద్దాము. చూసారా ఎంత సింపుల్గా అయిపోతుందో. ఇప్పుడు ప్లెయిన్ రోజ్ మిల్క్ ఎలా చేయాలో చూద్దాము. ఇలాగ ఒక పొడుగు గ్లాస్ తీసుకోవాలి, గాజు గ్లాసు తీసుకొని అందులో ముందుగా సబ్జా గింజలు వేయాలి. ఒక 2 స్పూన్లు వేసిన తర్వాత 2-3 ఐస్ క్యూబ్స్ వేయాలి. వేసిన తర్వాత రోజ్ సిరప్. ఇది మన ఇష్టం, తీపిని బట్టి వేసుకోవాలి. ఎక్కువ తీపి కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి.
అలాగే కొంచెం లిక్విడ్ కోవా. లిక్విడ్ కోవా 2 స్పూన్లు వేసి పాలు పోయాలి ఇందులో. పాలు పోసి బాగా కలపాలి. లేదంటే మనం బాగా ఇంకో గ్లాస్ ఏదైనా తీసుకొని గిన్నె కానీ తిప్పాలి. ఇలా తిప్పామంటే చాలా బాగుంటుంది. మిక్సీలో కూడా తిప్పుకోవచ్చు. ఇలా తిప్పుకొని దీనికి కూడా పైనుంచి కొన్ని బాదం పప్పులు డెకరేషన్కి వేసుకోవాలి. 2 రోజ్ పెటల్స్. అంతే, ఎంతో సింపుల్గా రోస్ మిల్క్ రెడీ అయిపోయింది. ఇంకొన్ని పాలు పోద్దామా? అంతేనండి, సింపుల్. సర్వింగ్కి రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు హాయిగా ఎంజాయ్ చేయొచ్చు దీన్ని. మరి మీరు కూడా ట్రై చేస్తారా? మీకు నచ్చిందా ఇది?